నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల తెగల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొప్పుల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసే అనుభవజ్ఞుడైన వ్యక్తిని, అవగాహన కలిగిన వ్యక్తిగా, జిల్లాకు మంచి పేరు తీసుకురాగల వ్యక్తి అని కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీ కొప్పుల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజీఆర్ నారగోని, మహేశ్వరరాజ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, మరి మన సీనియర్ లీడర్ మీ అందరికీ సుపరిచితుడు మన బీజేఆర్ నారగోని గారు, అట్లాగే అడ్వకేట్ జాక్ అధ్యక్షులు మన నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి రాంప్రసాద్ గౌడ్ కార్మిక నాయకులు, మేము ఈ కన్ఫెడరేషన్ ఏదైతుందో అన్ని సంఘాల దాదాపు 168 సంఘాల, ముఖ్యంగా ఉద్యోగస్తుల సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ కూడిక ఒక సమాఖ్యగా ఏర్పడడం. ఇది భారతదేశంలో నేషనల్లో రిజిస్టర్ అయినది. మరి ఈ ఎలక్షన్ క్రమంలో మేము అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, అన్ని నియోజకవర్గాలు 42 నియోజకవర్గాల్లో వెళ్ళి మేము మరి మా అపీల్ చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు నెల్లూరుకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చాము. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశ పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నది. మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఏదైతే హిందూ రాష్ట్ర నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో 400 సీట్లు మేము సాధిస్తాము, ఆ రాజ్యాంగాన్ని మారుస్తాము, హిందూ రాష్ట్రంగా చేస్తామని వారు బహిర్గతంగా ఓపెన్గా ఎంపీలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి ఇది మన డెమోక్రసీకి ఇది చాలా ముప్పు, చాలా ప్రమాదం అని మేమందరం భావించి మరి అందరికీ అన్ని తెలంగాణ 42 నియోజకవర్గాల్లో తిరిగి మేము అపీల్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కొప్పుల రాజు గారు ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి. మా అపీల్ ఏంటిదంటే, ఈ భయానక పరిస్థితిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఓటర్. ఒకటేమో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి, మరొకటి కాంగ్రెస్ దళితుడు మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షతతో ఉన్న ఇండియా కూటమి. ఇప్పుడు వాళ్ళు బహిర్గతంగా చెప్పేస్తున్నారు, రాజ్యాంగం మార్చేస్తాము, హిందూ రాష్ట్రం చేస్తాము. మరి ఇప్పటి వరకు కులగణన చేయలేదు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి ఇప్పటి వరకు 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు ఇవ్వాల్సి ఉంది 10 సంవత్సరాలు. 1 కోటి ఉద్యోగాలు కూడా వారు నెరవేర్చలేకపోయినారు. మరి అట్లాగే మన ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏది న్యాయం చేయలేకపోయినారు. 40 లక్షల ఉద్యోగాలు, బ్యాక్లాగ్ వేకెన్సీస్, 40 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరాల నుండి అట్లే పెట్టారు. నేను నాగుల శ్రీనివాస్ యాదవ్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు, బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా అడ్వకేట్ జాక్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ను. ఈరోజు ప్రధానంగా రాజ్యాంగాన్ని మారుస్తాము, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాము, అదేవిధంగా ఎక్కువ పిల్లలు కన్నా వాళ్ళు ఉంటారు అని ఏదైతే ప్రొపగండా చేస్తున్నారో, మరి వాట్ ఆర్ ద స్టెప్స్ దే హ్యావ్ టేకెన్? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మోడీ గారిని. మరి పిల్లలు ఎక్కువ మందికి అంటున్నారు, మరి దాని మీద ఏదైనా ఎన్జిఓలను ఎంకరేజ్ చేశారా? మరి ఎన్జిఓలను ఎంకరేజ్ చేసి వాళ్ళ వేసక్తి ద్వారా వాళ్ళకి ఆపరేషన్లకు ఏమైనా ఇచ్చారా? మరి ఇవ్వకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా అడగడం ఒక విధమైనటువంటి రిలీజియస్ ఫీల్డ్ని తీసుకొచ్చి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కొప్పుల రాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయం అనే ఎజెండాతో ముందుకు పోతుంది. కాబట్టి మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా బ్లాక్ను గెలిపించాల్సిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పర్టికులర్గా నెల్లూరు పట్టణంలో రాజు గారు, కొప్పుల రాజు గారు వర్క్డ్ యాజ్ ఏ కలెక్టర్ అండ్ హి హాజ్ రెండర్డ్ సర్వీసెస్. అయితే మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఖనిజాలను కాపాడే విధంగా ఎన్నో సంస్కరణ
దిశగా భూ సంస్కరణలు కూడా తూచా తప్పకుండా పాటించి ఆయన ఉన్న కాలంలో ఖచ్చితంగా నెరవేర్చి 4 సంవత్సరాలు ఒక కలెక్టర్గా దిగ్విజయంగా నిర్వహించిన వ్యక్తి, సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. అసామాన్యమైన పనులు చేయాలంటే అలాంటి వ్యక్తులను గెలిపించాల్సిన అవసరం ఉంది. సమాజ అభివృద్ధి కోసము, సామాజిక న్యాయం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసము మేము కాంగ్రెస్ పార్టీ చేతికి ఓటేయాల్సిన మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల రాజు గారు మరి ప్రజాస్వామికవాది, లౌకికవాది, అన్ని వర్గాలకు అన్ని కులాలకు అండదండగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి కొప్పుల రాజు గారు. నిజంగా నెల్లూరు నియోజకవర్గంలో మరి కొప్పుల రాజు గారి గురించి తెలియంది కాదు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం నడుస్తుంది. మేమందరం కూడా మరి మేధావి వర్గంగా, బడుగు బలహీన వర్గాల సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ, పూలే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కన్సీరామ్ గార్ల యొక్క సిద్ధాంత బలంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మరి ఈరోజు భారతదేశము అని అంటే ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని కాదు. కాబట్టి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కొప్పుల రాజు గారు మరి దీంట్లో అగ్రభాగాన నిలబడి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి. కాబట్టి వారిని గెలిపించాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కులానికి అతీతంగా, మతానికి అతీతంగా కొప్పుల రాజు గారిని పెద్ద ఎత్తున మరి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. హస్తం గుర్తుకే, చేయి గుర్తుకే మరి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా